పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పెద్దిరెడ్డి పిఏ తుకారాం అనుచరుడు మాధవరెడ్డి వీళ్ళని అరెస్టు చేయడం జరిగింది. పనబాకం టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేశారు పోలీసులు. ఇద్దరిని సిఐడి కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. అన్యాయంగా కేసులో ఇరికిచ్చారు అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంట్లో అప్పుడు దొరుకమ్మా మేడం. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడుగు తెలుసుకుందాం. వెంకట్, పెద్దిరెడ్డి పిఏ అనుచరుడు వీళ్ళని అదుపులోకి తీసుకోవటం మీద డీటెయిల్స్ ఏంటి? ఎస్ మేడం, ఏదైతే 2024లో ప్రభుత్వం మారిన తర్వాత నుంచి కూడా వీళ్ళ వ్యవహారం అనేది కొంత, అంటే ఎప్పుడైతే మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఫైల్స్ దగ్ధం చేశారో ఆ తర్వాత నుంచి కూడా కొంత ఉత్కంఠ అయితే రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారనే కథనాలు కూడా అప్పట్లో మీడియాలో రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి, అంటే అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ఇటు పోలీస్ విభాగాలు కానీ వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి కొంత సీరియస్ గానే దృష్టి సారిస్తూ వచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో కేసు కొంత నెమ్మదించింది అనేటువంటి ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం వద్ద పనబాకం టోల్ ప్లాజా వద్ద సిఐడి పోలీసులు వ్యూహాత్మకంగా మాధవరెడ్డిని అలాగే ముని తుకారాం ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగినట్లుగా కూడా తిరుపతి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే 2024 జులైలో జరిగినటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దహనం కేసులో ఇద్దరు ప్రధాన నిందితులుగా A3గా A4గా ఉన్నారు. గత కొన్ని రోజులుగా కూడా పరారీలో ఉన్నటువంటి వీళ్ళిద్దరిని, అంటే వీళ్ళిద్దరి మీద గత వారం రోజుల నుంచి కూడా నిఘా పెట్టడం జరిగింది. నిన్న రాత్రి లేదా ఈ రోజు తెల్లవారుజామున వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారన్నట్లు అదైతే తెలుస్తోంది. అయితే ముని తుకారాం ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్నటువంటి ముని తుకారాం గతంలో అమెరికాకు పరారయ్యారంటూ కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆయన తిరిగి వస్తున్నటువంటి క్రమంలో లేదా రహస్యంగా తిరుగుతున్నటువంటి తరుణంలో పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళిద్దరిని సిఐడి కార్యాలయానికి తరలించి విచారణ కూడా మొదలుపెట్టినట్టుగా సమాచారం ఉంది. అయితే వీళ్ళిద్దరి విచారణలో ఎవరి పేర్లు వస్తాయి, అసలు ఆ ఘటనకు గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి విచారించేటువంటి అవకాశం ఉంది. అంటే అన్నెసరీగా కావాలని చెప్పే వీళ్ళని ఇరికిస్తున్నారు అని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కూడా కొంత రియాక్ట్ అయింది. కక్ష సాధింపు కావాలనే ప్రభుత్వం దీనికి సంబంధించి తప్పుడు సాక్ష్యాలతో తమ నాయకులను ఇరికించిందంటూ కూడా ఆరోపణలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ కూడా అటు వైసీపీ నాయకులు రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. అటు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి చిత్తూరు జిల్లాలో కొంత కీలకమైన, అంటే కీలక నాయకుడిగా వైసీపీకి రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన బలమైన నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి నాయకుడిని ఇలా టార్గెట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అటు తీవ్ర పరిణామాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు కాబట్టి అక్కడ ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఈ సిఐడి పోలీసులు కానీ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి అంటూ కూడా కొంత వైసీపీ నేతలు అయితే హెచ్చరించడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి అటు వైసీపీ అధిష్టానం ఏం రియాక్ట్ అవుతుంది ఏంటనేది కూడా చూడాలి. ఇప్పటికే వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి సహా మరి కొంతమంది కేసు పోలీసులు ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో దీనికి సంబంధించి అక్కడ జిల్లా నాయకులతో కూడా మాట్లాడారు అనేది అయితే మనకు ఉన్నటువంటి సమాచారం. ఎస్ వెంకట్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు, ఈ కేసులో కూడా చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం. ఇక దీంట్లో కూడా సిఐడి కూడా కొంత దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు పెద్దిరెడ్డి అనుచరుణ్ణి అదేవిధంగా పెద్దిరెడ్డి పిఐని వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళని పనబాక టోల్ ప్లాజా వద్ద గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని సిఐడి కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది, వీళ్ళకు ఉన్నటువంటి లింకులు ఏంటి, ఈ కేసుతో ఏంటి అన్నది కూడా పూర్తిగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మేడం